భాస్కర్ నువ్వు వచ్చా? డ్రైవరు సెలవు పెట్టాడు, పద. బై ద బై భార్గవ్, ఇతను ఎవరో తెలుసా? భాస్కర్ మా డాడీకి రైట్ హ్యాండ్. భాస్కర్, ఇతను భార్గవ్ అని టాప్ పాప్ సింగర్. నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్. మిమ్మల్ని ఎప్పుడూ ఎక్కడో బాగా చూసినట్టుంది. ఎగ్జాక్ట్లీ. నాకు కూడా మిమ్మల్ని ఎప్పుడూ ఎక్కడో చూసినట్టుంది. ఆహా, గొప్ప విషయం కనిపెట్టారు. ఒకే ఊళ్ళో ఉంటూ ఒకరినొకరు చూసుకోకుండా ఉంటారా? పద భాస్కర్. ఎనీవే, నైస్ మీటింగ్ యూ. వి విల్ మీట్ సమ్ టైమ్. బాయ్. బాయ్ భార్గవ్. ఏమైందరా? టూల్స్ డౌన్, స్ట్రైక్ అంటే పనిముట్లు ముట్టని సమ్మె. అంటే ఇవాళ మంగళవారం మహాలక్ష్మి వచ్చాను. అందుకే ఈ సమ్మె. అది మంగళవారం. మేమంతా పనిచేస్తేనే నీకు పైసలు చేరుతున్నాయి, కానీ మాకు బెత్తలు ఇవ్వట్లేదు. కనీసం నా పిల్లని పూలు కొనడానికి కూడా డబ్బులు లేవు. పక్కింట పూలు దొంగతనం చేసి నా పిల్లని పెడుతున్నాం. నేను కటింగ్ చేయించుకోవాలంటే డబ్బులు లేక నేనే కటింగ్ చేసుకుంటున్నాను. చెవిని నా మెడకు కట్టావు, కనీసం దాని చెవిటి మిషన్ కి బ్యాటరీలు వేద్దామన్నా డబ్బులు లేవు. అది అందరికీ ప్రోగ్రామ్ ఇచ్చేస్తుంది. ఇక మా వల్ల కాదు. మాకు రావాల్సిన వాటాలు మమ్మల్ని తెలియకుండా నువ్వే దిగమింగుతున్నావు. ఇక లాభం లేదు. మా వాటాలు మాకు కక్కే. మీకు వాటాలు కావాలి? అవును. అరిసికి పెట్టి సచ్చిన చిల్లి కావ కూడా ఇవ్వను. మీ దిక్కున చెప్పుకోండి పోండి. నువ్వు తప్ప మాకు దిక్కెవరున్నారు చెప్పత్తమ్మా, నీకే చెప్పుకుంటాం. ఆ ఏడిపేద ముందే ఆడొచ్చు కదా, కనీసం ఇదన్నా దక్కేది నీకు కూడా. ఏంటమ్మా ఇది? ఏం లేదురా, నువ్వు బంగారు కొండవి. వీళ్ళున్నారు చూసావు సన్నాసులు. సర్లే గాని వందలి ఇస్తానమ్మా. నీ మొఖం చూసే నాకు డబ్బులు వస్తున్నాయి. ఏడ మొఖాలు చూసి ఎవడిస్తాడు? సన్నాసులని. ఇదిగో గురు. పదమ్మా పద, పదమ్మా. సన్నాసులని. ఏం లాభం లేదు నాయన. బ్రదరు, ఈవిడ చావకపోతే మన పని అంతే. అది ఇప్పుడు ఎక్కడ వస్తుంది? గొన్నేరులాగా ఉంది. ఇంకో 50 years గ్యారంటీ. ఏదైనా ఐడియా వేద్దాం. అన్నా అన్నా అన్నా, హబ్బకు పెళ్ళైపోతుందన్నా. పెళ్ళ? నాకు తెలుసురా. నీకు తెలుసా? నా గుండె బద్దలైపోతుందన్నా. నువ్వు హైట్కి చెప్పకపోయినా పద్మంటే నీకు ఎంత ఇష్టం నాకు తెలుసన్నా. నీకు తెలిస్తే సరా, పద్మకు తెలియదు కదరా. పోనీ అయిపోని పెళ్ళి. అయిపోయినట్టు ఎలాగన్నా? నువ్వేమైపోతావు అన్నా? నీలకంఠగారితో మాట్లాడి పద్మను పెళ్లి చేసుకో అన్నా. నీలకంఠం నీకు చాలా రుణపడినాడు. నీ మాట కాదడు అన్నా. డబ్బు రుణాలతో పెళ్లిళ్ళు జరగవరా ఆల్చిప్ప. రుణానుబంధం ఉండాలి. అది ఉంటే ఎవరు ఆపలేరురా. పద్మ అంటే నాకు ఇష్టమే, కానీ నేనంటే పద్మకి ఇష్టం లేదే. ఎలా జరుగుతుందిరా పెళ్లి? ఎవరితో జరగాలో వాళ్ళతోనే జరగని. అందరితో పాటు మనం వెళ్ళి అక్షంతలు వేద్దాం. అందరూ పచ్చని బియ్యంతో ఆశీర్వదిస్తే మనం వెచ్చని కన్నీళ్లతో ఆశీర్వదిద్దాం. అంతే. అమ్మా పద్మా, ఏమిటన్నా? ఇదిగో అమ్మా 25,000 భద్రంగా ఉంచు. ఈ ఇంటికి మనకి రుణం తీరిపోయింది తల్లి. ఇల్లమ్మేసావా? తప్పదమ్మా, మరో గత్యంతరం లేదు. నన్ను ఒక ఇంటి దాన్ని చేయడానికి ఉన్న ఇల్లు అమ్మేస్తే రేపటి నుంచి నీకదేమిటి? నాకేమమ్మా, ముచ్చటగా నీ పెళ్లి జరగాలి. 3 పువ్వులు 6 కాయలుగా నీ కాపురం సాగాలి. నాకు కావాల్సింది అదేనమ్మా. భద్రం తల్లి, మళ్ళీ వస్తాను. వస్తున్నానుండ్రా. బయటకురా. నీతో ఒక విషయం చెప్పాలా? ఏమిటి? ఏమీ అనుకోవు కదా? అనుకోను గాని చెప్పు. నిజంగా చెప్పు. నిజంగా అనుకోను చెప్పరా. నువ్వు మా భాస్కర్ను పెళ్లి చేసుకోరాదా? ఏమిటి?
ఏమిటి ఆయన కట్నం గురించి మాట్లాడరే. ఆయన మాట్లాడకపోతే మనమే మాట్లాడదాం. బావగారు, బావగారు, ఇచ్చారా బావగారు? ముహూర్తం టైం దగ్గర పడుతుంది. డబ్బేదయ్యా? కట్నం సొమ్ము విషయమేనా? మీరు ఏం కంగారు పడకండి, ఇప్పుడు తెస్తున్నా. ఇస్తాడంట. ఏంటి సంగతులన్నీ బాగున్నాయి. పిల్లలు రెండుగా ఉన్నారు. డబ్బేదయ్యా? బావగారు, కట్నం డబ్బు బీరువాలో దాచాను, ఇప్పుడు కనబట్టండి. కనిపించడం లేదా? ఎంత ధైర్యమయ్యా నీకు? ఇదిగో ఈ నగరాలు నా దగ్గర చెల్లవు. బావగారు, ముద్దు బాబు, బావగారు, ఇంట్లో దొంగతనం జరిగింది బావగారు. మిమ్మల్ని మోసం చేయడం నా ఉద్దేశం కాదు. నా తల తాగడి పెట్టాను, మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ఈ పెళ్లి ఆపకండి బావగారు, మీకు దండం పెడతాను బావగారు. ఈ దండాలు దశకాలు మన దగ్గర పనిచేయవయ్యో. ఇదే ముహూర్తానికి మా వాడికి మరొక పెళ్లి చేయగలం. ఒరే ముద్దు బాబు, చెప్తుంటే మీ కాళ్ళు పట్టుకుంటాను బావగారు, ఈ పెళ్లి ఆపకండి బావగారు. కట్నం కోసం పేట్ల మీద పెళ్లి అప్ చేసి వెళ్ళిపోతారా? మీ నాన్నగారు పాతకాలపు మనిషి. మీరైనా కాస్త ఎంతో నచ్చ చెప్పి పెళ్లి చేసుకోండి, లేకపోతే అమ్మాయి జీవితం ఏం కావాలి? జీవితం పెళ్లి పెద్ద నీతులు చెప్పొచ్చావు బావయ్య. అంత ఆలోచన ఉంటే కట్టం పుచ్చుకోకుండా నువ్వే పెళ్లి చేసుకోవచ్చుగా. చేసుకోవా పెళ్లి. బావగారు, బాబు ఆగు బాబు, బావగారు. అన్నా ఎంత మాట అన్నాడో విన్నావా? బోడి కట్నం గురించి ఎంత కకృతిగా పోతా చూసావా? చేసుకో అన్నా, అదే పీఠం మీద అదే ముహూర్తానికి నువ్వే చేసుకో అన్నా. చేసుకో అన్నా, ఆ కళ్ళ తండ్రి కన్నీళ్ళు తుడిచిపెట్టు, ఆ అమ్మాయి బతు కాపాడన్నా. చెప్పా ఏమిటా నువ్వు మాట్లాడేది? ఆ పుణ్యం ఏదో నువ్వే కట్టుకో బాబు. అవును బాబు. బాబు, వాడన్న దానిలో తప్పే ఉంది. ఇప్పుడు ఆగిపోతే నేను నా జన్మలో మళ్ళీ నా కూతురు పెళ్లి చేయలేదు. నేనేదో నుయ్యగయ్యా చూసుకోవాల్సింది, నా కూతురు ఊరేసుకు చావలసింది. బాబు, నా కూతురుని పెళ్లి చేసుకునేవాడే నా పాలిట ప్రత్యక్ష దైవం. భాస్కర్, ఎన్నోసార్లు ఆపదల్లో చదువుకున్నా, నేను నోరు విడిచి అడగలేదు. కానీ నేను నీ ఇష్టం బాబు, నీ ఇష్టం. ఒప్పుకో అన్నా. బాబు, ఈ అడ్రస్ తెలీదమ్మా, అటెళ్ళాడు. బాబు, ఈ అడ్రస్ నువ్వంటే నాకు పరమాసహ్యం. అది నాకు తెలుసు. తెలుసా? తెలిసి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వంటే నాకు ఇష్టం, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. నేనంటే నీకు ఇష్టం లేకపోయినా నీ దాదాగిరి జబర్దస్తి చూపించి డబ్బులు వెరచిమ్మి మా నాన్న బీదరికాన్ని ఆసరా చేసుకుని నన్ను పెళ్లి చేసుకోగానే నా మనసు మారిపోతుంది అనుకున్నావా? అది కల్లో కూడా జరగదు, గుర్తుంచుకో. నువ్వేమనుకున్నా పర్వాలేదు, కానీ నేను చెప్పదలుచుకుని చెప్పే వెళ్తాను. నాకే దురుద్దేశం లేకుండా నేను మెళ్ళో తాళి కట్టాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. నేను తాళి కట్టినప్పుడు నువ్వు తల వంచలేదు, సిగ్గుపడలేదు, నీ కళ్ళల్లో ఎరుపు పోలేదు. నాకు అప్పుడే తెలుసు నేనంటే నీకు ఇష్టం లేదని. ఇష్టం లేకపోయినా మీ నాన్న ఏమైపోతాడో అన్న భయంతో బాధతో నీ మెళ్ళలో తాళి కట్టించుకున్నా. కానీ నేను తాళి కట్టింది ఆ ఉద్దేశంతో కాదు, నీకోసం, నీ ప్రేమ కోసం. ప్రేమ? నా మీద ప్రేమ? అసంభవం. నువ్వు నేను దగ్గరవడం ఈ జన్మలో జరగదు. అక్కర్లేదు, నువ్వు నాకు దగ్గర కావద్దు.
కానీ దూరం కూడా కావద్దు. ఏ నాన్న పరువు కాపాడడం కోసం నువ్వు ఇంటికి వచ్చావు, ఆ నాన్న కోసం ఎక్కడుండు. నీ కళ్ళు నన్ను చూడకపోయినా పర్వాలేదు, కానీ నా కళ్ళు ఎదుటే ఎప్పుడు వదులుతూ ఉంటావు. ఎంతకంటే నీ దగ్గర నుంచి ఆశించేది ఇంకేం లేదు. వస్తాను. సారీ, ఇంకెప్పుడు నీ దగ్గరకు రాను. ఏం విన్నాను కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చూపుల్లోనా రవిచ్చే నవ్వుల్లోనా ఒంటరిగా ఉంటారని మనం ఇక్కడికి వస్తే